సో రష్ పరంగా మాట్లాడుకుంటే అంత హెవీ రష్ అయితే ఏం లేదు, నార్మల్ రష్ ఉంది. బట్ నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మాక్సిమం టాటా లేదంటే అశోక్ లేలాండ్, ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటది. ఫ్రంట్ రాత్రి నిద్రపోతా సడన్ గా బ్రేక్ వేస్తే వెళ్ళిపోతా కిందకి అట్టుందనమాట సీట్ అయితే. ప్రాబ్లం ఏంటంటే పక్కన స్టార్ లైన్ అయితే ఉంది కదా, టూరిజం చాలా ఇంప్రూవ్ అయింది. సో రైట్ నౌ నేను వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ లో నర్సాపురం అనే ఊర్లో అయితే ఉన్నాను. సో నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇదే నర్సాపురం బస్ స్టాండ్ అయితే. సో ఈ నర్సాపురంకి చాలా ప్రత్యేకత ఉంది. ఒక పక్క చూసుకుంటే పాలకొల్లులో పంచరామ క్షేత్రాల్లో ఒకటైన రామలింగేశ్వర స్వామి టెంపుల్, శివుని టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకో పక్క చూసుకుంటే బీచెస్, పేరుపాలెం బీచ్, మీరు చాలా మంది అనేది ఉంటారు కదా, పేరుపాలెం బీచ్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర. ఇంకో పక్క చూసుకుంటే అంతర్వేది అనేది గోదావరి నది సముద్రంలో కలిసే ప్రదేశం, అది కూడా ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గర అన్నమాట. ఈ ప్లేసెస్ అన్నిటికీ ఒక పెద్ద ఊరు ఏదైనా ఉంది అంటే అది నర్సాపురమే. రైట్ నౌ నేను వచ్చేసి ఆ నర్సాపురంలో ఉన్నాను. సో ఇక్కడ నుంచి నేను ఈ రోజు హైదరాబాద్ కి అయితే జర్నీ చేయబోతున్నా. నర్సాపురం టు హైదరాబాద్ బస్ జర్నీ అయితే చేయబోతున్నా, అది కూడా ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ లో. ఈ జర్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా, దాంతో పాటు చాలా ఎక్సైటెడ్ గా ఉండబోతుంది. నేను కూడా ఫస్ట్ టైం ఈ రూట్ లో అయితే ట్రావెల్ చేస్తున్నా. ఇక్కడ నుంచి విజయవాడ వరకు కొత్తగా ట్రావెల్ చేస్తున్నట్టు, ఇంకా అక్కడ నుంచి ఎప్పుడు ట్రావెల్ చేసేదే. సో మాక్సిమం మీకు వీలైనంత వరకు మొత్తం కవర్ చేసి అయితే చూపిస్తాను ఎట్లా ఉండబోతుంది ఏంది అని అనేది. సో ఇప్పుడు వచ్చేసి మనం నర్సాపూర్ బస్ స్టాండ్ అయితే చూసేద్దాము. దాండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. సో ఇదే నర్సాపురం బస్ స్టాండ్ అయితే రీసెంట్ గానే కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. సో రష్ పరంగా మాట్లాడుకుంటే అంత హెవీ రష్ అయితే ఏం లేదు, నార్మల్ రష్ ఉంది. ఒక సైడ్ మొత్తము తణుకు, రాజమండ్రి, పేరుపాలెం ప్లాట్ఫామ్స్ ఏను ఇటు సైడ్ అంతా. అండ్ అటువైపు వెళ్తే కొంచెం లాంగ్ డిస్టెన్స్ బస్సుల యొక్క ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో బస్ స్టాండ్ అయితే మటుకు చూడడానికి చాలా సింపుల్ గా ఉంది, చాలా చిన్నది, బట్ నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ కూడా పెద్ద అయితే ఎక్కువేం లేవు, ఓన్లీ బేసిక్ స్నాక్స్ దొరుకుతున్నాయి. లైక్ పాప్కార్న్, చోకోడీలు ఇట్లాంటివన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఇటు సైడ్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ వెళ్లే బస్సులు అన్ని ఉన్నాయి. ఏలూరు, విశాఖపట్నం, భీమవరం, మచిలీపట్నం, హైదరాబాద్, ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి హైదరాబాద్ కి వెళ్ళేది స్టార్ లైనర్. ఇది వెళ్ళిపోయిన తర్వాత దీని ప్లేస్ లో మన బస్ అయితే పెడతారు. ఈ స్టార్ లైనర్ నాన్ ఏసీ బస్ అన్నమాట. భలే ఉంది కదా చూడడానికి అయితే మటుకు. కొత్త బస్సు జిల్ అంటుంది, చాలా నీట్ గా ఉంది. అండ్ పక్కనే చూసుకున్నట్టయితే నర్సాపురం టు హైదరాబాద్, ఇది ఇందిరా బస్సు. ఇది కూడా కంప్లీట్ ఏసీ బస్సేను, ఇందిరా ఏసీ కోచెస్. నర్సాపురం రాత్రి 8 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఈ బస్ కూడా నైట్ 8 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. మన బస్ వచ్చేసి 8:15 కి స్టార్ట్ అయ్యేది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకటికైతే 5 రూపాయలు, రెండుకైతే 10 రూపాయలు తీసుకుంటున్నారు. బాగుందన్నమాట, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇబ్బంది అయితే ఎక్కడ ఏమీ లేదు. అండ్ వర్షం పడడం వల్ల ఈ నీళ్ళన్నీ వచ్చేసాయిలేండి. ఇందాక వర్షం అయితే పడింది. సో ఇక్కడ టైమింగ్స్ అయితే ఉన్నాయి. నర్సాపురం నుంచి మత్స్యపూరి, భీమవరము ప్రయాణం చేసే వాళ్ళ టైమింగ్స్. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ టైమింగ్స్ అనమాట. అండ్ ఇదిగోండి మన బస్ అయితే సర్వీస్ నెంబర్ 98651. ఇదే మనం ట్రావెల్ చేయాల్సింది. 8:15 నర్సాపురం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ముందలే తీసుకొచ్చి పెట్టేశారు, దాదాపు 45 minutes ముందలే తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టేశారు. కాకపోతే నెంబర్ 3 విశాఖపట్నం ప్లాట్ఫామ్ మీద పెట్టారు, ఎందుకంటే నెంబర్ 2, నెంబర్ 1 ఖాళీ లేవు కాబట్టి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము పదండి. సో ఫ్రంట్ సైడ్ డ్రైవర్ అన్న క్యాబిన్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. టాటా బస్సు సేమ్ అన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సులు చూసినట్టుగానే దీని క్యాబిన్ కూడా సేమ్ ఉందన్నమాట. మాక్సిమం టాటా లేదంటే అశోక్ లేలాండ్, ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటది. అండ్ సీటింగ్ వచ్చేసరికి ఇది సూపర్ లగ్జరీ యొక్క సీటింగ్. 2+2 సెమీ స్లీపర్ పుష్ బ్యాక్ సీట్స్ అయితే ఉంటాయి. బటన్ నొక్కి కొంతవరకు అయితే పుష్ చేసుకోవచ్చు సీట్స్ ని, కొంచెం రిలాక్స్ అవడానికి. సో నా సీట్ వచ్చేసి ఇది, నేను ఫ్రంట్ సీట్ బుక్ చేసుకున్నా. వ్యూస్ మంచిగా మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతో అయితే ఇది చూస్తే ఇట్లుంది. బ్యాక్ సీట్ తీసుకున్నా బాగుండేది. ఫ్రంట్ రాత్రి నిద్రపోతా సడన్ గా బ్రేక్ వేస్తే వెళ్ళిపోతా కిందకి అట్టుందనమాట సీట్ అయితే. సో డ్రైవర్ అన్న వన్స్ వస్తే అడుగుతాను నేను, ఏమన్నా పాసిబిలిటీ ఉంటే ఈ సీట్ లో కూర్చుంటానని. రిజర్వేషన్లు ఈ సీట్ కి ఏమీ లేకపోతే దీంట్లో కూర్చుంటే ప్రశాంతంగా పడుకోవడానికి అయితే ఉంటది అనమాట. అండ్ పైన లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే పక్కన స్టార్ లైనర్ అయితే ఉంది కదా, ఇది కూడా హైదరాబాద్ వెళ్ళేది. ఇదిగోండి, ఇది కూడా హైదరాబాద్ వెళ్ళేది. ఇంత మంచి బస్సును పెట్టుకొని ఎందుకు దీంట్లో వెళ్తున్నావు అని అంటే, దీనికి రిజర్వేషన్లు దొరకలా. సో ఫుల్ అయిపోయినాయి రిజర్వేషన్ అయితే. దీంట్లో ఒక్కటి కూడా విండో సీట్ ఖాళీ లేదనమాట. దీంట్లో మటుకు నాకు విండో సీట్ దొరికింది. మెయిన్ నేను వ్లాగింగ్ అయితే చేస్తా కదా, నాకు విండో సీట్ ఇంపార్టెంట్. అందుకే నేను దీంట్లో బస్ టికెట్ అయితే బుక్ చేసేసుకున్నాను, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేక. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము.
500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మన దరిద్రం ఎలా ఉంటది అంటే ఇది కూడా హైదరాబాద్ వెళ్లే బస్సు. ఇదిగోండి BHEL హైదరాబాద్ వెళ్లే బస్సు అనమాట. దీని సర్వీస్ నెంబర్ వచ్చేసి 98650 లాస్ట్ లో గుర్తు పెట్టుకోండి. ఈ బస్సు ఎంత బాగుంది అసలు, లైటింగ్స్ గానీ లోపల సీట్లు కానీ మొత్తం అంతా కొత్తది అనమాట. నేను బుక్ చేసుకుంది ఇది చూడండి, ఇది 98651, జస్ట్ ఒక్క సర్వీస్ నెంబర్ తేడా అంతే. అది 650, ఇది 651. ఇది చూస్తే పాత బస్సు. లోపల పక్క ఇంటీరియర్స్ కూడా 7 సీట్లు అయితే చూడొచ్చు. నా సీట్ అయితే మరీ దారుణం, మాసిపోయిన సీట్ ఉంది మొత్తం నల్లగా. ఇవన్న కొంచెం బెటర్, కొంచెం అన్న మెరుస్తున్నాయి. నాదైతే మరీ మాసిపోయింది. అక్కడ చూస్తేనేమో కొత్త బస్సు. ఒక సర్వీస్ నెంబర్ తో ఇట్లాంటి బస్సులు మనం బుక్ చేస్తాం. మనకేమన్నా తెలుసా? తెలియదులేండి, అది వేరే విషయం. ఇప్పుడే నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, ఈ సీట్ కి రిక్లైనింగ్ చూడండి, కంప్లీట్ వెనక్కి అయితే పడిపోవచ్చు. ఒకవేళ వెనకాల వాళ్ళు ఎవరు రాస్తే హ్యాపీగా వెనక్కి వాళ్ళు మరీ పడుకోవచ్చు ఈ సీట్లో. కానీ అది అవ్వదుగా, వెనకాల ఎవరో ఒకరు వస్తారు, ఎందుకంటే బస్సు మొత్తం ఫుల్ అంట. సో ఫైనల్లీ మన బస్సు 5 నిమిషాలు లేట్గా 8:20కి స్టార్ట్ అవ్వాల్సింది. ఒక ప్యాసింజర్ అయితే రాలేదన్నమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళ కోసం ఫోన్లు చేసి 8:25కి నర్సాపురం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము మనము. సో బేసిక్ గా రైల్వే స్టేషన్ కి వస్తే నర్సాపూర్ అని అయితే ఉంటది. అదే యాక్చువల్ ఊరి పేరు వచ్చేసి నర్సాపురం అన్నమాట. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు నర్సాపూర్ అని అయితే పెట్టారు, బట్ అది కరెక్ట్ కాదు, నర్సాపురం అనేది కరెక్ట్. సో స్టేషన్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్, సో ఇందాక నర్సాపురం బస్ స్టాండ్ మొత్తం బస్సులతో నిండిపోయింది. ఇప్పుడు ఎదుగోండి ఆడొక బస్ తప్ప ఇంకెక్కడా ఏమీ లేవు, అన్ని ప్లాట్ఫామ్లు ఖాళీగానే ఉన్నాయి. సో నర్సాపురం నుంచి హైదరాబాద్ కి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే 420 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి అప్రాక్స్ గా 8.5 to 9 hours టైం పడుతుంది. వెళ్లే రూట్ కనుక చూసుకున్నట్టయితే నర్సాపురం నుంచి బయలుదేరాక పాలకొల్లు, భీమవరము, గుడివాడ, దాని తర్వాత విజయవాడ నుంచి సూర్యాపేట నుంచి డైరెక్ట్ హైదరాబాద్. హైలైట్ ఏం తెలుసా, ఈ బస్ లో నాకు ఒకటి మంచిగా అనిపించింది. విజయవాడ దాటిన తర్వాత ఓన్లీ సూర్యాపేటలో మాత్రమే ఈ బస్సు స్టాప్ ఉంది. మధ్యలో ఇంకేడ కోడాడ గానీ ఎక్కడ ఒక్క దగ్గర కూడా స్టాప్ అయితే లేదు ఈ బస్ కి. ఈ ముందర వచ్చే స్టాప్స్ చెక్కారము, కల్ల, జువలపాలెం, ఏలూరుపాడు, ముదినేపల్లి, ఇంకా చాలా వాటిల్లో ఈ బస్ అయితే ఆగుతుంది. మెయిన్ ఈ బస్ కి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఎక్కువ స్టాప్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ రిక్లైనింగ్ మంచిగా ఉన్న లెగ్ రూమ్ కి మటు కొంచెం ఇబ్బంది. ఒక కాలు వచ్చేసి కింద పెట్టుకోవాల్సి వస్తుంది, ఇంకొక కాలు పైన పెట్టుకోవాల్సి వస్తుంది. అన్ఈవెన్గా ఉంది. 2 కాళ్ళు పైన పెట్టుకుంటే ఏదేదో ముడుచుకొని కూర్చున్నట్టుంది, సో ఫ్రీగా ఉండలేము అనమాట. పూర్తికి చాపినా కూడా ఈ కాలు అయితే దీన్ని తగులుతుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ కాలు నేను ఇక్కడ పెట్టినా అటు ఇటు తిరిగే వాళ్ళు తొక్కుతారు కాళ్ళని. సో ఈడే ముడుచుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి కాళ్ళు. ఇది ఒకటైతే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. అండ్ టీవీ అయితే ఉంది లోపల, బట్ దీన్ని అయితే ఆన్ చేయలేదు టీవీని. సో ఇంకా నైట్ టైం ట్రావెల్ చేసే బస్సెస్లో టీవీ అయితే మ్యాక్సిమం ఆన్ చేయరు. 10 o'clock కల్లా కట్టేస్తారు. మార్నింగ్ మళ్ళీ 9 వరకు అయితే ఆన్ చేయరు అనమాట. ఇది ఎలాగో నైట్ టైం ట్రావెల్ చేసే బస్సే కాబట్టి టైం 10 అవ్వకపోయినా అసలు ఆనే చేయలేదు. నాకు ఈ ఏరియా అంతా నచ్చింది ఏంటంటే, ఈ నర్సాపురం, పాలకొల్లు ఏరియాలో తిరుగుతుంటే పక్కనే చూస్తున్నారు కదా వాటర్ అయితే ఉన్నాయన్నమాట, కాలువల్లాగా. అండ్ చాలా దగ్గర పాండ్స్ ఉన్నాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. వాటర్ బాడీస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, కేరళలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ ఏరియాలో అంతా తిరుగుతుంటే. నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది అబ్బా ఈ ఏరియా అయితే మటుకు. ఖచ్చితంగా ఒకసారి భీమవరం, పాలకొల్లు, నర్సాపురము, ఇంకా అంతర్వేది, పేరుపాలెం బీచ్, ఇవన్నీ ఒకసారి కార్లో వచ్చి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. మన క్యాంపింగ్ వ్యాన్లో వస్తా కుదిరితే. అసలు వీటిలన్నిటినీ మన ఏపీ టూరిజం తలుచుకుంటే చాలా బాగా డెవలప్ చేయొచ్చు. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లా, వీటిలన్నిటిని మంచి బీచెస్ కింద అయితే చేయొచ్చు, మంచి టూరిస్ట్ స్పాట్ల కింద చేయొచ్చు. టూరిజం చాలా ఇంప్రూవ్ అయ్యిద్ది వీటి మీద ఫోకస్ చేస్తే. అంత బాగున్నాయి ఈ ప్లేసెస్. ఈ ఊరు వచ్చేసి పాలకొల్లు. ఫస్ట్ టైం నేను ఊరు లోపలికి వచ్చాను. ఫస్ట్ టైం నేను పాలకొల్లు లోపలైతే తిరుగుతున్నాను. మొన్న మనం ట్రైన్ జర్నీ చేసినప్పుడు డైరెక్ట్ గా పాలకొల్లు మీద నుంచి అయితే వెళ్ళిపోయాం, కానీ ఊరు లోపలికి రాలేదు. ఇప్పుడు బస్ జర్నీ చేయడం వల్ల ఊరైతే కొంచెం చూడగలుగుతున్నాము. ఈ బాబాయ్ ఏందో గొంతులు సందుల్లో నుంచి అయితే తీసుకెళ్లిపోతున్నారు, జమ్మని తీసుకెళ్తున్నాడు ఒక ఆటో తోలినట్టు. ఇదిగోండి ఇదే పాలకొల్లు బస్ స్టాండ్. హైలైట్ ఏం తెలుసా, మా బస్సులో అంట అన్ని సీట్లు రిజర్వేషన్ అయిపోయాయంట. ఓన్లీ 1 or 2 ఖాళీ ఉన్నాయి అంతేను, మిగతా అన్ని రిజర్వ్ సీట్లే అని చెప్పేశారు. పాలకొల్లు బస్ స్టాండ్ ఇక్కడైతే రాసుంది.
ఇక్కడ దాదాపు మన బస్సు 10 నిమిషాల పైన ఆగింది అండ్ బస్సు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇక్కడ చాలా మంది అంటే చాలా మంది ఎక్కారనమాట బస్సు లోపలికి. నర్సాపురం కన్నా ఇక్కడ పాలకొల్లులోనే మన బస్సు ఫుల్ అయిపోయింది. ఇంకా ముందు కూడా చాలా మంది అయితే ఎక్కుతారు. ఉన్న 4-5 సీట్లు కూడా ఫుల్ అయిపోతాయంట. ముందు చాలా మంది డైరెక్ట్ గా వచ్చి ఎక్కుతున్నారు సీట్లు ఉన్నాయా అని. వాళ్ళందరికీ మన కండక్టర్ అన్న వాళ్ళు అయితే చెప్పేస్తున్నారు బస్సులో ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు, నెక్స్ట్ బస్ ఎక్కండి అని. ఇది చూడొచ్చు, ఏదో క్యారీ చేస్తుంది లారీ. రివర్స్ చేసుకోవడం వల్ల మనకి రోడ్ అయితే బ్లాక్ అయింది. అటు సైడ్ ఇటు సైడ్ కంప్లీట్ వెహికల్స్ అయితే ఆగాయి. సో ఇక్కడ గోడౌన్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను అబ్జర్వ్ చేశాను, లారీలు అయితే ఎక్కువ తిరుగుతుంటాయి రోడ్స్లో. ఈ నేల ఒకటి మెత్తగా ఉండడం, దానితోడు లారీలు ఎక్కువ తిరగడం వల్ల ఇటు సైడ్ ఏంటంటే మనకు కొంచెం వర్షాలు పడినా సరే రోడ్డు మీద పాట్ హోల్స్ అయితే చాలా ఈజీగా పడతాయి. అసలు ఈ రోడ్లన్నీ చూడండి సింగిల్ రోడ్స్, చూడడానికే భయంకరంగా ఉన్నాయి. టువర్డ్స్ భీమవరం వెళ్తున్నాం మనం ఇప్పుడు వచ్చేసి. చూసారు కదా అసలు ఏదైనా వెహికల్ వస్తే ఇంకేం అనిపించలేదు, అటువంటి పరిస్థితి ఇక్కడ. చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. ఇంకా అసలు ఎక్కడ డ్రైవ్ చేస్తున్నాడో ఏమో కానీ బస్ అన్న అయితే అడుగు గ్రేట్. సో నేను ముందరికెళ్ళి కూడా కూర్చోవచ్చు, కాకపోతే నేను ముందరికెళ్తే అన్న డిస్ట్రాక్ట్ అవుతాడు. నేను కెమెరా ఆన్ చేయడం, మాట్లాడడం ఏమన్నా చేసినప్పుడు. సో అందుకే నేను అన్న డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి ముందరికైతే పోవట్లేదు. బట్ ఈ రోడ్స్ అయితే మటుకు ఫుల్ డేంజర్గా ఉన్నాయి అప్ప. సింగిల్ లైను ఎదురైతే 2 బస్సులు వస్తే స్లో అవ్వాల్సి వస్తుంది, అటువంటి పరిస్థితి. వీళ్ళు ఏదో రూట్లో వెళ్తున్నారు, ఆ బంటు మళ్ళీ ఆ ఏరియా అనమాట ఇది. అసలు రోడ్ అయితే చండాలంగా ఉంది ఇటు రావడం వల్ల. మరి ఇటు సైడ్ ఎందుకు వస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. చూడండి మొత్తం గుంటలు ఎట్టున్నాయి కదా రోడ్ల మీద, అందులో సింగిల్ రోడ్లు. ఇటు కోస్టల్ లైన్ నుంచి మచిలీపట్నం వైపు వెళ్ళి అటు నుంచి అటు మనము డైరెక్ట్గా విజయవాడకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అమ్మా దేవుడా, ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్లు ఒక చండాలమైన రోడ్లో ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు డబల్ లైన్ రోడ్ అయితే వచ్చింది. ఇదిగోండి. సో ఇది వచ్చేసి కలిపట్నం అనే ఊరు నుంచి అయితే వస్తుంది ఈ రోడ్డు. టువర్డ్స్ పెద్దన్న కానీ మచిలీపట్నం కానీ ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు అనమాట. ఇది కొంచెం పెద్ద రోడ్డే ఉంది చూడడానికి అయితే మటుకు. సో ఇది వచ్చేసి ఉప్పుటేరు రివర్ మీరు చూస్తున్నారు కదా. ఈ ఉప్పుటేరు రివర్ ఏంటంటే కొల్లేరు లేక్ నుంచి బయటకు వచ్చే వాటర్ అనమాట. కొల్లేరు లేక్ నుంచి ఈ ఉప్పుటేరు రివర్ అయితే ఫామ్ అవుతుంది. కొల్లేరు లేక్లో ఎప్పుడైతే వాటర్ ఫుల్ అయిపోతాయో అప్పుడు ఈ ఉప్పుటూరు మీదుగా, సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు కింద కనిపిస్తున్నాయి కదా, ఇటు నుంచి వెళ్ళి సముద్రంలో అయితే కలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నా. ఈ హైవే అయితే డైరెక్ట్గా మచిలీపట్నంకి వెళ్తుంది. కేవలము ఇక్కడ నుంచి 51 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మచిలీపట్నము. ఈ హైవే ఏదైతే ఉందో దీన్ని హైవే నెంబర్ 216 అంటారు. ఇది మనకి మొత్తం కోస్టల్ లైన్ అయితే కలుపుతుంది. ఇటు సైడ్ నర్సాపురం కానీ మచిలీపట్నం కానీ అండ్ ముందరికి వెళ్ళిన తర్వాత రేపల్లె, చీరాల, బాపట్ల, అక్కడ నుంచి ఒంగోలు దగ్గర అయితే కలుస్తుంది. ఈ హైవే మెయిన్ హైవే అయినా నేషనల్ హైవే 16లో చీరాల, బాపట్ల ఏరియాలంతా కలుపుతుంది కదా హైవే, అది కూడా ఇదేనమాట. సో మనకి దారిలో టోల్ గేట్ అయితే వచ్చింది. ఇక్కడ బస్కి వచ్చేసి 160 రూపీస్ అనమాట టోల్. అదే కార్కి కనుక తీసుకున్నట్టయితే దాదాపు 50 రూపాయలు అయితే ఉంది. ముంజనూరు టోల్ ప్లాజా దీని పేరు వచ్చేసి. సో ఇక్కడ నుంచి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇటు సైడ్ వెళ్ళామంటే మచిలీపట్నం వస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ అయితే మచిలీపట్నం అయితే మనం వచ్చేసి బైపాస్ మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మచిలీపట్నం మీదుగా ఉయ్యూరు, కంకిపాడు నుంచి విజయవాడకి అయితే చేరుకుంటే ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తాము. ఎందుకో తెలియదు కానీ కొంచెం చుట్టూ తిరుక్కొని అయితే వచ్చారు అన్నవాళ్ళు. టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అవుతుంది ఇప్పుడు. ఇదిగోండి ఎల్బీ నగర్కి అయితే వచ్చాము. అస్సలు ఏమన్నా కొట్టారా రాత్రి అన్న వాళ్ళు అయితే. మచిలీపట్నం తర్వాత నేను నిద్రపోయాను. నిద్రలేసేసరికి డైరెక్ట్ హైదరాబాద్. ఈ పాటికి మామూలుగా MGPS లో దింపేయాల్సింది, బట్ ఎల్బీ నగర్ లో ఉన్నాం. పర్లేదు, ఏం పర్లేదు. ఎంత లేట్ అయితే అంత బెటర్. ఓవర్ నైట్ జర్నీ కాబట్టి.
సో గైస్ ఇదిగోండి మన బస్ అయితే వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ MGBS బయట దింపేసింది మనల్ని. ఇటు వెళ్తే MGBS బస్ స్టాండ్ లోపలికి వెళ్ళిపోతాము. మన బస్సు టువర్డ్స్ KPIG వైపు వెళ్ళిపోతుంది కాబట్టి బయట దింపేసి నేరుగా అయితే వెళ్ళిపోతుంది అనమాట, బస్ స్టాండ్ లోపలికి వెళ్ళకుండా. స్టార్టింగ్ లో కొంచెం బ్లాక్ చేశారు. యాక్చువల్లీ లెక్క ప్రకారం అయితే మార్నింగ్ 4:45కి దింపాల్సింది మనల్ని హైదరాబాద్ లో. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 6:15 అవుతుంది. 1.5 hour డిలేగా ఇక్కడైతే దింపేశారనమాట. సో అదిగే ఈ వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందరకైతే వచ్చేస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.